వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర. సింపుల్గా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకుని సన్నటి మంటపై దోరగా వేగనివ్వాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుని సన్నటి మంటపై దోరగా వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నటి మంటపై వేపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుని మరో నిమిషం పాటు వేపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెని పోసుకుని అందులో 1/2 కప్పు వేరుశనగ పప్పులను వేసుకుని సన్నటి మంటపై వేగనివ్వాలి. దోరగా వేగిన తర్వాత 6 ఎండుమిర్చీలను వేసుకుని మరో నిమిషం పాటు వేగనివ్వాలి. 2 రెబ్బల కరివేపాకును వేసుకుని మరో నిమిషం పాటు వేగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకుని సన్నటి మంటపై వేగనివ్వాలి. సన్నటి మంటపై లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత 50 గ్రాముల చింతపండుని 200 ml నీళ్ళలో నానబెట్టుకుని చింతపండు జ్యూస్ని పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని మరోసారి మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సన్నటి మంటపై నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడేంత వరకు సన్నటి మంటపై ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా అయ్యేంత వరకు సన్నటి మంటపై ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న 2 కప్పుల అన్నంలోకి మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు పేస్ట్ని వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, కరివేపాకును వేసుకొని మరోసారి మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.